ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కొన్ని నెలల్లో ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ షో మొదలవుతుందని తెలిసిందే. అంటే మరో 4 నెలల్లో బిగ్ బాస్ రన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించిన పనుల్లో యూనిట్ ఉంది. సీజన్ 9లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎంపిక విషయంలో బిగ్ బాస్ టీం ఉంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన వారికి బిగ్ బాస్లో ఎంట్రీ ఛాన్స్ దక్కుతుంది. అలాంటి వారినే టీం సెలెక్ట్ చేస్తుంది. అయితే కొద్ది రోజులుగా అలేఖ్య చిట్టి పికల్స్ సిస్టర్స్ నెట్టింట వైరల్ అవుతున్నారు. సోషల్ మీడియాలో మిలియన్ల కొద్ది వారికి ఫాలోవర్స్ ఉన్నారు. చాలా కాలంగా పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ ట్రెండింగ్లో ఉన్నారు. అయితే కస్టమర్స్పై వారు బూతులతో విరుచుకుపడటం, అందుకు సంబంధించిన ఆడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో అలేఖ్య చిట్టి పికల్ సిస్టర్స్ పై మీమ్స్, ట్రోల్స్, వీడియోలు కనీసం 100 మిలియన్స్ పైగానే వ్యూస్తో ట్రెండ్ అవుతున్నాయి. అలా అలేఖ్య చిట్టి పికల్ సిస్టర్స్ లో చిట్టి, అలేఖ్య, రమ్య ఒకరికి తప్పకుండా బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తుందని నెట్టింట వైరల్ అవుతోంది. కానీ రమ్యకు ఛాన్స్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మోడర్న్ డ్రెస్సులతో ఆమె రీల్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి కూడా. రీసెంట్ గా జియో హాట్స్టార్ లో పికిల్స్ కి సంబంధించిన ఒక సీన్ ని వారు షేర్ చేశారు. ప్రభాస్ ఛత్రపతి సినిమా నుంచి ఒక వీడియోని విడుదల చేశారు. ఇదే విషయంపై బిగ్ బాస్ ఆదిరెడ్డి కూడా తన యూట్యూబ్ ఛానల్లో అభిప్రాయం చెప్పాడు. వారిలో ఒకరు బిగ్ బాస్కి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అసలు బిగ్ బాస్ కూడా కావాల్సింది ఇలాంటి కాంట్రవర్సీ వ్యక్తులే అని చెప్పవచ్చు. అప్పుడే తమ రేటింగ్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు అనుకుంటారు. ఇంత గొడవ జరుగుతున్నా సరే అలేఖ్య చిట్టి పికిల్ సిస్టర్స్ ధైర్యంగా కెమెరాల ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పి వివరణ ఇచ్చారు. ఆపై లెక్కలేని నెగిటివ్ కామెంట్లు వస్తున్నా సరే వాటిని తట్టుకొని నిలబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ వారి పేర్లు నోటెడ్ అయిపోయాయి. ఇలా ఎన్నో అంశాల వారికి బిగ్ బాస్ ఛాన్స్ దక్కేలా చేస్తాయని చెప్పవచ్చు.